పద్మావతీ మణిమణోజ్ఞకరారవింద సంవాహితౌ సుభగ లక్ష్మణ శోభమానౌ భక్తాగ్రగణ్య హనుమన్ముఖ శోభమానౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. అత్యంత పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ కార్తీక మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ కార్తీక మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి, శ్రీమన్నారాయణుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి మహాభాగ్య రూపమైనటువంటి ఫలాన్ని మనమందరం కూడా పొందగలుగుతాం. భగవత్ కైంకర్యం అనేటువంటిది ఎంతో గొప్పది. భగవంతుణ్ణి పొందాలి అనంటే ఎన్నెన్నో గొప్పవైనటువంటి మార్గాలను మనకు ఆ భగవానుడే అందజేశాడు. ఒకనాడు రసాతలంలో పడిపోయినటువంటి ఆ భూమాతను రక్షించడానికి స్వామి వరాహ రూపంలో విచ్చేస్తే మరుక్షణము ఆ భూమాతను వరాహ రూపంలో వచ్చి కాపాడినటువంటి ఆ స్వామిని భూమాత అడిగిందట, స్వామి నన్నైతే నీ పట్టమహిషిని కనుక మరుక్షణం వచ్చి రక్షించారే, మరి సామాన్య భక్తులు నీ రక్షణను పొందాలి అనంటే ఏ విధంగా పొందాలి? వారికి ఏదైనా ఒక సులువైనటువంటి ఉపాయాన్ని తెలియజేయండి అన్నారు. అప్పుడు సాక్షాత్తు వరాహమూర్తి చెబుతున్నటువంటి మాటలు, ఎవరైతే నామ సంకీర్తనంతో గానంతో నన్ను అర్చనం చేస్తారో అలా నామ సంకీర్తనకి గానానికి నేను త్వరగా ముగ్ధుడనై వారిని అనుగ్రహిస్తాను అని మాట ఇచ్చారు భగవంతుడు. మరి ఆ ఇచ్చినటువంటి మాటకు ఈ రోజుకు ఎంతో గొప్ప సంబంధం ఉన్నది. ఏమిటంటే ఈ రోజున కైశిక ద్వాదశి, కార్తీక మాస శుక్లపక్ష ద్వాదశి తిథి. ఈ రోజున ఎవరైతే కైశిక రాగంతో లేదా నామ సంకీర్తనంతో గోవిందుణ్ణి ఆరాధన చేస్తారో వారికి తప్పక ముక్తి కలుగుతుంది అనడానికి ఈరోజు ఎంతో గొప్పదైనటువంటి అవకాశ దినం. ఈరోజు కైశిక ద్వాదశి పర్వదినం. మనందరికీ కూడా తెలుసును, సత్యమూర్తి నంబదునార్ అను ఒక భక్తుడు భగవంతుణ్ణి గానంతో అర్చించడానికి వెడుతూ ఉంటే మార్గ మధ్యలో ఒక బ్రహ్మరాక్షసుడు అడ్డుపడతాడు. మరి ఆ బ్రహ్మరాక్షసుడు అమాంతం అప్పుడే ఆ క్షణమే ఆ భక్తుణ్ణి నేను ఆరగిస్తాను అంటే ఆ భక్తుడు చెప్పాడు, అయ్యా ఒక్క క్షణమండి, నిన్నటి రోజున నేను ఏకాదశి ఉపవాసం అంతా ఉన్నాను, ఈ రోజున కైశిక ద్వాదశి భగవంతుణ్ణి సంకీర్తనంతో నేను ఆరాధన చేయాలి కనుక ఒక్కసారి ఆ ఆరాధన పూర్తయిన తరువాత నాకు ఈ జన్మ మీద అపేక్ష ఏమీ కూడా లేదు, నన్ను మీరు ఎంతో చక్కగా ఆరగించవచ్చు అని ఏదో ఒక రకంగా ఆ బ్రహ్మరాక్షసుడి దగ్గర అనుమతి తీసుకొని భగవంతుణ్ణి ఈ కైశిక రాగంతో ఎంతో గొప్పగా ఆరాధన చేసి తిరిగి వస్తూ ఉంటే భగవంతుడే ప్రత్యక్షమయ్యి ఆ బ్రహ్మరాక్షసుడి దగ్గర నుంచి కాపాడే ప్రయత్నం చేస్తే ఆ భక్తుడు అంటాడు, గోవిందా నేను మాట ఇచ్చాను, ఇచ్చినటువంటి మాటకు నేను కట్టుబడే ఉంటాను కనుక నేను అతనికి ఆహారం అవ్వవలసిందే, దయచేసి నాకు అడ్డు రాకుండా అనుగ్రహించమని ఆ భక్తుడు కోరేట భగవంతుణ్ణి. అది చూసి బ్రహ్మరాక్షసుడు ఆశ్చర్యపోయాడు, ఆహా ఏమిటిది, ఇంత గొప్పగా భగవంతుడు రావడం ఏమిటి, ఈ భక్తుడు తన యొక్క మాట మీద నిలబడడం ఏమిటి, అయినా ఈరోజు ఆయన చేసినటువంటి ఆ గానార్చనము ఎంతో గొప్పగా ఉన్నది. అది బ్రహ్మరాక్షసుడు కూడా విన్నాడు.
ఎంతో గొప్పగా ఉన్నది, దాని వలననే కదా భగవంతుడు ప్రత్యక్షమైనాడు అని చెప్పి అంతటి బ్రహ్మరాక్షసుడు కూడా ఈ భక్తుడ కాళ్ళ మీద పడి, ఈ రోజున నీవు ఏ గానార్చనంతో అయితే ఆరాధన చేశావో భగవంతుని, ఆ గానార్చన ఫలాన్ని నాకు అనుగ్రహించమని కోరుతాడు. ఈయనంటారు, ఆ గానార్చన ఫలాన్ని నీకొసగే కన్నా నాకు మరణమే మిన్నా, దానికన్నా నేను ప్రాణత్యాగమే చేస్తాను, నేను మీకు ఇచ్చిన మాట ప్రకారం నన్ను ఆరగించండి అన్నాడు. ఆ తరువాత ఆ బ్రహ్మరాక్షసుడు తన యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్నంతటినీ కూడా తెలియజేసి, తాను కూడా ఒక బ్రాహ్మణుణ్ణని, ఒక యజ్ఞాచరణం జరుగుతూ ఉంటే ఆ యజ్ఞాచరణలో అన్యమనస్కంగా అపస్వరాలు చెప్పడం వలన నాకు ఈ బ్రహ్మరాక్షస జన్మ ఏర్పడింది అని ఆయన తన యొక్క వృత్తాంతాన్నంతటినీ కూడా తెలియజేసి ఆ గానము యొక్క ఫలాన్ని ఒసగమంటే, అప్పుడు ఈ భక్తుడు ఆ గాన ఫలాన్ని ఒసిగితే, గానార్చన చేసినందుకు ఆ భక్తుడికి, జ్ఞాన ఫలాన్ని స్వీకరించినందుకు ఆ బ్రహ్మరాక్షసుడికి, ఇద్దరికీ కూడా భగవంతుడు మోక్షాన్ని అనుగ్రహించాట. చూడండి, అంత గొప్ప స్థితి ఈ రోజున మనం కనుక నామ సంకీర్తనంతో, గానంతో భగవంతుణ్ణి ఆరాధించగలిగితే మనందరికీ కలుగుతుంది అని. అందుకే ఈ రోజున విశేషమైనటువంటి కైంకర్యం కూడా తిరుమలాది దివ్య క్షేత్రాలలో ఈ కైశిక ద్వాదశి రోజున భగవంతుడికి జరుగుతుంది. కనుక మనమందరం కూడా ఈ కైశిక ద్వాదశి పర్వదినాన గోవిందుడైనటువంటి శ్రీ శ్రీనివాసుడు యొక్క దివ్య కైంకర్యంలో ఉంటూ మన జీవితాన్ని చరితార్థం చేసుకునే ప్రయత్నం మనమందరం కూడా ఆచరిస్తూ, ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని కాస్త మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున కార్తీక మాస శుక్లపక్ష ద్వాదశి, ఈ ద్వాదశి తిథికి మనం ఏం చేయాలో ఇప్పటి వరకు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేశాం. అదేవిధంగా ఈ రోజున పూర్వాభాద్ర నక్షత్రం, అజైకపాదుడు అను దేవుడు ఈ పూర్వాభాద్ర నక్షత్రానికి అధిదేవుడుగా ఉన్నారు. అదేవిధంగా ఈ రోజున ఆదివారం కావడం చేత ఈ రోజున మనం సూర్య భగవానుడి యొక్క ఆరాధనం, ఆదిత్య హృదయ పారాయణం గనక ఆచరించినట్లయితే ధర్మాన్ని ఆచరించడానికి ప్రధానమైనటువంటి సాధనం ఈ శరీరమే కనుక ఈ శరీరమును ఆరోగ్యంగా కాపాడుకొని ధర్మ మార్గంలో ముందుకు వెళ్ళేటువంటి భాగ్యాన్ని మనం అందరం కూడా పొందగలుగుతాం. కనుక ఈ విధమైనటువంటి భగవత్ కైంకర్యాన్ని, విశేషించి మహావిష్ణువు యొక్క ఆరాధన కైంకర్యాన్ని, గానార్చనాన్ని మనం అందరం కూడా చేసే ప్రయత్నం చేస్తూ, మన దగ్గరలో ఉండేటువంటి ఆలయాలను మనం అందరం కూడా సందర్శించి కైశిక రాగంతో భగవంతుడికి జరిగేటువంటి కైంకర్యాన్ని మనం అందరం కూడా వీక్షించి కార్తీక మాసంలోని ఈ రోజున ఎంతో చక్కగా చరితార్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని గోవిందుడి యొక్క అనుగ్రహంతో మనం అందరం ఆచరిద్దాం. చందురుతోడ పూటిన సంపదల మెరుగవో కందువ బ్రహ్మల కాచే కల్పవల్లివో అందిన గోవిందునికి అండనే తోడు నీడై ఉందానవు మా ఇంటనే ఉండవౌమా అమ్మ జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివౌమా సమస్తజననీం వందే చైతన్యస్తన్యదాయినీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం. ప్రియ భాగవతోత్తములారా, ఈ శుభోదయం వేళ శ్రీవారి వైభవం అనే కార్యక్రమంలో ఈనాడు కైశిక ద్వాదశి సందర్భంగా తిరుమల క్షేత్రంలో
నిర్వహింపబడేటువంటి ఆస్థాన మహోత్సవ వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన యొక్క సౌభాగ్యం చేత ఆనాడు మనమందరం కూడా ఆ ఉగ్ర శ్రీనివాసమూర్తిని దర్శించే అవకాశాన్ని పొందగలం. కైశిక ద్వాదశి నాడు అంటే ఆనాడు మహావిష్ణువు క్షీరాబ్ది యందు నిద్రలేచి ఉంటారట. అంటే ఇదంతా కూడా ఉత్థాన ఏకాదశి, ఉత్థాన ద్వాదశి, ఆషాఢ మాసంలో శయన ఏకాదశి తరువాత వచ్చేటువంటి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు ఈ కైశిక ద్వాదశి అనేటువంటి ఈ సందర్భం మనకు వస్తుంది. తిరుమల క్షేత్రంలో పంచబేరాలు ఉంటాయి, గర్భాలయాలు. అందులో ఉగ్ర శ్రీనివాసమూర్తి ఒకరు. ఆ ఉగ్ర శ్రీనివాసమూర్తిని ఎల్లప్పుడూ కూడా సూర్యోదయాత్ పూర్వమే వేంచేపు చేస్తారు. ఆ ఒక్కరోజు తెల్లవారి 4 గంటల ప్రాంతంలో ఉగ్ర శ్రీనివాసమూర్తిని మలయప్ప స్వామివారికి ధరింపజేసేటువంటి అన్ని ఆభరణాలంతా కూడా ధరింపజేసి అలంకరింపజేసి శ్రీభూ సమేతుడై తిరుచ్చిలో ఆ ఉగ్ర శ్రీనివాసమూర్తి తిరుమల మాడవీధిలో ఊరేగుతారు. మనకి మళ్ళీ దొరకదు. మలయప్ప స్వామివారిని మనం ఎల్లప్పుడూ దర్శించుకోవచ్చు, కానీ ఉగ్ర శ్రీనివాసమూర్తిని మాత్రం మనం ఆ ఒక్కరోజు కైశిక ద్వాదశి నాడు, అది కూడా బ్రాహ్మముహూర్తులోనే మనం దర్శించుకుంటాం. విశేషంగా ఆ స్వామివారి యొక్క ఊరేగింపు జరుగుతుంది. ఊరేగింపు అయిన తర్వాత తిరువీధి ఉత్సవం అని దీనికి పేరు. ఆ బంగారు వాకిలి యందు రంగమంటపంలో బంగారు ఉత్తర దిక్కున తూర్పు ముఖంగా సర్వభూపాల వాహనంలో వీరిని వేంచేపు చేస్తారు. ఆ రోజు ఒక విశేషం ఏమిటంటే, ఒక మహాభక్తుని యొక్క గాథ వృత్తాంతం. ప్రతి ఒక్కరికి కూడా భగవంతుడు సమానుడే. అందువల్ల నమే ద్వేష్యోస్తి నప్రియ అన్నారు. బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ స్వపాకేచ పండితా సమదర్శిన అన్న రీతిగా భగవంతుడు అందరివాడు. భగవంతుడు ఎవరి దగ్గర భక్తి ఉందో ఆ భక్తి ఉండే అతన్ని భగవంతుడు కొనియాడుతాడు. అతడు ఏ జాతి అయినా కావచ్చు, ఏ మతం వాడైనా కావచ్చు, భక్తి ముఖ్యం అక్కడ. ఆనాడు కైశిక ద్వాదశి నాడు కైశిక పురాణ పఠనం ఉంటుంది, అది వినాలి. నంపాడువా అనే యొక్క చరిత్రం ఉంటుంది. కాంచీపురంలో వరదరాజ స్వామివారికి అశేష కైంకర్యాలు నిర్వర్తిస్తూ తరిస్తున్నటువంటి కోటికన్నికాదానం తాతాచారుల వారు ఆనాడు కైశిక పురాణ పఠనం గావిస్తారు. ఆ సమయంలో వారికి పరివిట్టం కట్టి వారికి పుస్తకాన్నిచ్చి స్వామివారి ఎదురుగా వారు కూర్చొని ఈ కైశిక పురాణాన్ని పఠిస్తారు. ఈ కైశిక ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి అని కూడా పేరు. ఆ పురాణంలో ఏముంటుందంటే, నంపాడువాన్ అనేటువంటి అంత్యజాతికి చెందినవాడు నిరంతరం భగవంతుణ్ణి కీర్తిస్తూ ఉండేవాడు. ఏకాదశి నాడు ఉపవసించి ద్వాదశి నాడు పాలన చేసి భగవంతుణ్ణి సేవించేవారు. అతని యొక్క భక్తిని అందరికీ కూడా తెలపాలని భగవంతుడు ఒక చిన్న నాటకం ఆడారని చెప్పచ్చు. ఆ నంపాడువా అనేటువంటి తిరుక్కురుముడి దివ్యదేశంలో అత్యద్భుతంగా జరుగుతుంది. కైశిక పురాణంలో అతడు వస్తున్నాడు, ఒక బ్రహ్మరాక్షసుడు పట్టుకున్నాడు, నాకు ఆహారంగా అయిపో అన్నాడు. కానీ అతను చెప్పాడు, బ్రహ్మరాక్షస, నేను ఆహారంగా వచ్చేస్తాను, ఒక నియమం ఉన్నది, ఆ నియమాన్ని పూర్తి ఏకాదశి ఆ నియమం ఉన్నది, ఆ ఏకాదశి వ్రత నియమాన్ని ముగించుకుని వస్తాను. నేను ఎట్లా నమ్మేదన్నాడు. దానికి కొన్ని విషయాలంతా చెప్తాడు. నేను రాకపోతే నేను ఈ పాపానికి వెళ్ళిపోతా, నేను రాకపోతే ఈ పాపానికి నన్ను నమ్ము అన్నాడు. బ్రహ్మరాక్షసు వదిలేశాడు. ఆ స్వామివారికి విశేషమైనటువంటి కైశిక గానం, కైశిక పురాణం అంటే కైశికమైనటువంటి ఒక గానం. ఆ కైశిక గానంతో ఆ దేవదేవుణ్ణి స్తోత్రం చేశాడు. తరువాత ఆ చెడుని బయలుదేరి బ్రహ్మరాక్షసు దగ్గర వచ్చి నిలిచాడు. వచ్చేశాడు. ఆశ్చర్యం బ్రహ్మరాక్షసుడి, ఏమిటయ్యా ఇది, ఎవరైనా ఒకరికి ఆహారంగా వెళ్తారా, తప్పించుకుని పోతారంటే
ఆడిన మాట తప్పకూడదు అని చెప్పి ఆ బ్రహ్మరక్షసు దగ్గర నంపాడువా అని చెప్పాడు. తరువాత ఇతని యొక్క పూర్వజన్మలో ఇతను బ్రాహ్మడిగా ఉండాడు, ఒక శాప విశేషం చేత ఈ ప్రకారంగా అయ్యాడు అనేటువంటి కథ అంతా వస్తుంది. ఆ ప్రకారంగా తిరుమల క్షేత్రంలో కైశిక ద్వాదశి నాడు ఉగ్ర శ్రీనివాసమూర్తి ఆ తిరువీధి ఉత్సవం ఉంటుంది. కోటికన్నికాదానం తాతాచార్యుల వారి యొక్క కైశిక పురాణ పఠనం ఉంటుంది. ఇదంతా మనం వినాలి. తర్వాత స్వామివారి యొక్క కులశేఖరప్పటి దగ్గర వీరికి మర్యాదలంతా జరిగి ఆ కోటికన్నిగా తాతాచ తిరుమాడ వీధుల్లో అంతా కూడా ఊరేగింపు చేసి ప్రదక్షిణంగా వాళ్ళ ఇంటికి వారు మఠానికి వెళ్ళిపోతారు. ఈ ప్రకారంగా తిరుమలలో జరిగేటువంటి కైశిక ద్వాదశి నాడు మనం అందరం కూడా ఉగ్ర శ్రీనివాసమూర్తిని దర్శించుకొని ఆ కైశిక పురాణాన్ని విని దేవదేవుని యొక్క దివ్య అనుగ్రహాన్ని పొంది తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. 16 పల్లెలతో బంగారు పతిమా చెదరని వేదములా చిగురుబోడి ఎదుట శ్రీ వెంకటేశు నిల్లాలవై నీవు నిధుల నిలిచే తల్లి నీవారమౌమా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివౌమా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి వరలక్ష్మి జయలక్ష్మి. ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష సుఖశౌనక భీష్మదాల్భ్యాన్ రుక్మాంగదార్జున వశిష్ఠ విభీషణాదీన్ పుణ్యాం ఇమాం పరమభాగవతాన్ స్మరామి. ఈ శ్లోకము పాండవ గీతలో వ్యాసమహర్షుల వారు ప్రప్రథమంగా పేర్కొంటారు. పాండవ గీత ఈ శ్లోకంతోనే ప్రారంభమవుతుంది. అలనాడు వ్యాసమహర్షుల వారు ఈ పాండవ గీత ఆయన సంసిద్ధం చేసిన తర్వాత హిమాలయ పర్వతాల్లో ఉండే మహర్షులందరికీ కూడా ఆ ప్రతులు పంపించారట. భూర్జపత్రాల్లోనూ ఏదో రాస్తారు, అప్పుడు ఆ పత్రాల్లో అలా రాసి పంపించారు. మహర్షులంతా కూడా వ్యాస గుహకు విచ్చేశారు. కొంతమంది మహర్షులు ఒక సందేహం వ్యక్తం చేశారట. ఈ పాండవ గీత ప్రసిద్ధ గ్రంథం అవుతుంది, ఇందులో ప్రథమంగా ప్రారంభంలోనే 5 ఏళ్ల బాలుడి పేరు పేర్కొన్నారే, ప్రహ్లాదుని పేరు. నారద పరాశర పుండరీక వ్యాస అంబరీష సుఖ శౌనక ఇటువంటి మహానుభావులంతా ఉన్నారు కదా, మహాభాగవతుల యొక్క జాబితా అది. అందులో వ్యాసుని కంటే పరాశరుని కంటే సంకీర్తన ప్రవాహంలో మునిగి తేలుతున్నటువంటి నారద మహర్షి కంటే కూడా ప్రహ్లాదుడు గొప్పవాడా? ఒక విధంగా నారదుడు గురువు ప్రహ్లాదునికి, అందులో 5 ఏళ్ల బాలుడు. ఆయన పేరు మీరు ముందు పెట్టడానికి కారణం ఏమిటి అంటే వ్యాసమహర్షుల వారు సమాధానం చెప్పారట. అయ్యా, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి దేవదేవుడు శ్రీమన్నారాయణుడు మత్స్యావతారం ధరించినప్పుడు స్వయంభూగా సముద్రంలో ఆవిర్భవించాడు. కూర్మావతారం ధరించినప్పుడు ఆ పర్వతం మోయడం కోసం అప్పుడు అలా స్వయంభూగానే ఆవిర్భవించాడు. వరాహావతారంలో కూడా గగనంలో నుంచి స్వయంభూగా విచ్చేశారు. ఒక్క ఈ నృసింహావతారంలో సృష్టిలో ఉండే ఒక వస్తువును ఆధారంగా చేసుకొని ఒక ఉక్కు స్తంభం 2గా చీలి అందులో నుంచి వచ్చాడు పరమాత్మ. కాబట్టి చతుర్ముఖ బ్రహ్మ చెప్పాడట అప్పుడు ఆ రోజు, ఈ బ్రహ్మ సమస్త జగత్తును సృష్టి చేశాడు, కానీ లక్ష్మీనారాయణుడు స్వయంభూవులైనందువల్ల తల్లిదండ్రుల వరకే ఉన్నారు ఆయనకి.
తాతలు అవలు లేరు. కానీ ఈ నృసింహావతారంతో ఆ చీరినటువంటి ముక్కలు రెండు తనకు అవ్వా తాతలని చతుర్ముఖ బ్రహ్మ ఆరాధించాడట. సాక్షాత్ సృష్టికర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మకే అవ్వను తాతను ఇచ్చినటువంటి వాడు ప్రహ్లాదుడు. నారదుడిచ్చాడా, పరాశరుడిచ్చాడా అంటే చిన్న పిల్లలలో కూడా ఎంత శక్తి ఉన్నది, ఎంత ఆత్మస్థైర్యం ఉన్నది, ఆ ప్రహ్లాదునిలో ఎంత తపస్సున్నది. పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పదపద్మయుగళి చింతామృతాస్వాదనాధీనుండై మరచన్ సురారిసుతుడు ఏతద్విశ్వమున్ భూవరా. ఈ సమస్త జగత్తు మరిచిపోతున్నాడు ఆయన హరినామస్మరణంలో. మహర్షులకు, మహానుభావులకు, ఆచార్య పురుషులకు కూడా లేనటువంటి ఏకాగ్రతాబంధుర చిత్తవృత్తిని సాధించినటువంటి మహాయోగి, మాతృగర్భం నుంచే మహాయోగి ఈ ప్రహ్లాదుడు. కాబట్టి కేవలం 5 ఏళ్ళు బాలుడుగా మనం చూడకూడదు. సాక్షాత్ చతుర్ముఖ బ్రహ్మే ప్రశంసించాడు. వేదాంత దేశికుల వారు గుర్తించారు ఈ పరమసత్యాన్ని. ప్రత్యాదిష్ట పురాతన ప్రహరణ గ్రామక్షణం పాణిజై రవ్యాత్రీణి జగంత్యకుంఠ మహిమ వైకుంఠ కంఠీరవ అని ఆ శ్లోకంలో ఈ చీరని 2 ముక్కలే ఆ చతుర్ముఖ బ్రహ్మకు అవ్వలు తాతలు అని కూడా దేశికుల వారు వర్ణించారు. అలా ఎందరో దేశికు పురుషులు, ఆచార్య పురుషులు కూడా ప్రహ్లాదుని యొక్క గొప్పతనాన్ని గుర్తించారంటే పిల్లలు, విద్యార్థులు మీకంటే కూడా చిన్న వయసులో ఉన్నాడు ఆ ప్రహ్లాదుడు, కానీ అంతటి గొప్పవాడైనాడు. ప్రయత్నిస్తే మీరు కూడా కాగలరు, విద్యార్థులు కూడా కాగలరు, విద్యార్థినులు కూడా సాధించగలరు. కాబట్టి అటువంటి మహత్తర యోగ చిత్త వృత్తిని సాధించాలి అని ఆ ప్రహ్లాదుని మనం ఆదర్శంగా తీసుకోవాలని నేను మనవి చేస్తున్నాను.